బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రాజా గారు. నమస్కారం అండి. రాజా గారు, సాధారణంగా పేషెంట్స్కి ఎనీ సబ్జెక్ట్లో ఎనీ ప్రాబ్లంకి ఏమనిపిస్తుంది అంటే బెటర్ ట్రీట్మెంట్ కావాలి, ఇంకా ఇంకా అసలు దానికి మించి ఉండకూడదు. ప్లస్ ఒక్కసారి నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అంటే ఆయన నన్ను చూసారని నాకు పూర్తిగా తగ్గిపోవాలి, మళ్ళీ 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 నేను విజిట్ చేయకూడదు. ఇలాంటి ఆలోచన ఒకటి ఉంటుంది. ట్రీట్మెంటు నా లెవెల్కి తగినట్టు ఉండాలి అంటే ఫైనాన్షియల్గా ఇలాంటి ఆలోచన, దీనికోసం చెక్ చేస్తూ ఉంటారు ఎక్కడ ఈ ట్రీట్మెంట్ తక్కువగా ఉంటుంది, ఎక్కడ చేయించుకోవాలనేసి. మన దాకా మీ దాకా వచ్చేసరికి ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఎందుకంటే నేను చాలా వీడియోలు చేశాను, క్రోర్స్లో ఉంటుంది. అది మన దగ్గర దొరికే ఎక్విప్మెంట్ కాదు, బయట నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. దీని ఎఫెక్టు పేషెంట్ మీద పడుతుందా అనే క్వశ్చన్ నాకు ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద క్రోర్స్ పెట్టి తీసుకొచ్చే ఎక్విప్మెంట్తో ట్రీట్మెంట్ చేసేటప్పుడు పేషెంట్ మైండ్ సెట్ మీరు ఎంత పెట్టన్నా తీసుకురండి, ఏమైనా చేయనివ్వండి, నాకు తగ్గాలి, నేను కంఫర్ట్ లెవెల్లో ఉండాలి, మంచి ట్రీట్మెంట్ కావాలి. ఒక పేషెంట్గా ఇది ఆలోచించటం సహజం. దీన్ని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? షూర్. సో ఈ సెకండ్ పార్ట్ ఫస్ట్ చెప్తానండి. ఫస్ట్ది కొంచెం ఎమోషనల్ ఆన్సర్. అంటే ఒక డాక్టర్గా 30 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన అనుభవంతో మళ్ళీ వస్తుందా రాదా అనేది అదొక టాపిక్. లెట్స్ గెట్ టు దట్ ఇన్ ఎ మినిట్. అఫోర్డబిలిటీ గురించి ఫస్ట్ మాట్లాడదాం. అఫోర్డబిలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇది ఒక అపోహ. యాక్చువల్గా మా ప్రైసెస్ ఎక్కువ అనేది ఒక అపోహ. ఓకే, నిన్న ఒక పేషెంట్ చెప్తున్నారు, ఆ ఊరు పేరు కూడా చెప్పకూడదు నేను, ఎందుకంటే అదొక ప్రాబ్లం. వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్లో వెళ్ళారు. అంటే గవర్నమెంట్ స్కీమ్లో మొత్తం అంతా ఫ్రీగా జరగాలి, రైట్? గవర్నమెంట్ స్కీమ్లో జరిగినప్పుడు అడ్మిషన్ అప్పుడు మొత్తం అంతా ఫ్రీనే అడ్మిట్ చేశారు. ఓకే. ఒక 3 hours తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చారు, ఒక ఏజెంట్ వచ్చి, మీకు గవర్నమెంట్ స్కీమ్లో ఇన్ని దగ్గర కోస్తారు, మీరు ఒక సైడ్ నుంచి కొంత కట్టుకుంటే మీకు చేస్తామని చెప్పి. సో వీళ్ళు సైడ్ నుంచి కట్టిన ట్రీట్మెంట్ గవర్నమెంట్ స్కీమ్కి 3 రోజులు హాస్పిటల్లో ఉన్నారు వెరికోస్ చేయించుకొని. నా బిల్లు కన్నా 30% ఎక్కువైంది. అండ్ దిస్ ఈజ్ బిలో పావర్టీ లైన్ పర్సన్. ఓకే ఓకే. సో ఇక్కడ ఒకటి గమనించదగ్గ విషయం అంటే, నేను హాస్పిటల్ కరెక్ట్ తప్పు అనట్లా. నేను అనేది ఏంటంటే, మేము బండిల్ చేసాం ఛార్జెస్ని. సో అంతా ఒక దగ్గరకు తీసుకొచ్చాం. మేమేంటే, మీరు వచ్చినప్పటి నుంచి వెళ్ళేదాకా ఇంతే కడతారు. సో చూడ్డానికి అది ఎక్కువలా ఉంటుంది అంతే. బట్ మీరు యాక్చువల్గా డాక్టర్ ఫీజు, రూమ్ రెంట్ 2 రోజులు, కార్ పార్కింగ్ ఫీజు, ఇది అది కలుపుకుంటే మేము అందరికన్నా చవక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ మిస్కన్సెప్షన్. అది ఎందుకు మేము కొంచెం రీజనబుల్ రేట్లో చేయగలుగుతున్నాము అంటే, డెఫినెట్గా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై నంబర్స్. సో ఈరోజు ఎందుకంటే మేము తెచ్చిన కోట్ల ఎక్విప్మెంట్ కాస్ట్ స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకు? ఈ 100 పేషెంట్ల మీద. అంటే అంత ఎక్విప్మెంట్ అసలు నిజంగా అవసరమేనా? అబ్సల్యూట్లీ అవసరం. మీకు బెస్ట్ క్వాలిటీ ఎక్విప్మెంట్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోస్ అవ్వదు సమస్య. ఓకే. మీరు స్కానింగ్ మీ సొంతగా చేసుకోకపోతే మీకు అసలు ఈ వెయిన్ లెఫ్ట్కి వెళ్తుందా రైట్కి వెళ్తుందా అర్థమే కాదు ఒకటి. బట్ రెండోది, పేషెంట్ పరంగా చూస్తే వాళ్ళు డబ్బులు ఎక్స్ట్రా కట్టి చేయించుకొని రావాలి కదా బయట. ఓకే. అది కూడా ఎక్స్ట్రా అవుతుంది వాళ్ళు, రైట్? అది వాళ్ళకి మిగిలిపోతుంది. సో అవన్నీ కలుపుకుంటే యాక్చువల్లీ వీఆర్ వే చీపర్. ఈ రోజు చెప్పండి, ఈ రోజు ఎవరైనా గుండె మీద చేసుకొని చెప్పండి, ఎనీ వాస్కులర్ డాక్టర్ 249 రూపాయలకి పేషెంట్ చూస్తున్నారా? నేను 8 ఏళ్ళుగా చూస్తున్నాను, 10 ఏళ్ళుగా. యాక్చువల్లీ 249 ఇస్ మై కన్సల్టేషన్. సో నా దగ్గరకు వచ్చి మీకు వ్యారికోస్ ఉన్నాయా లేదా తెలుసుకోవడం మీరు కట్టే రుసుము 249 రూపాయలు మాత్రమే, ఇంక్లూడింగ్ స్కానింగ్. ఎస్. సో ఇది ఒక ఏంటంటే ఒక మిత్. అంటే ఎవరికి సరిపోయినట్టుగా వాళ్ళు చెప్తుంటారు, అది నేను పెద్దగా బాధర్ అవ్వనండి. స్కానింగ్ కూడా మీ దాంట్లో ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటి రాజా గారు? ఈజ్ నంబర్ 1 పబ్లిక్ సర్వీస్ అండి. ప్రజలకి ఇప్పుడు ఇన్ని వేల కొద్ది ప్రజలకి మనం ఇన్ని స్కాన్ రాస్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఊరికి కిక్ బ్యాక్స్ కోసం రాసేవాడు అనుకుంటున్నారు కదా మనకి. సో నేను ఆ వ్యవస్థని మొత్తం తారుమారు చేశాను. ఆ తారుమారు చేయడం వల్ల నాకు పాపులారిటీ వచ్చింది, కొంతమంది నాకు ఎనిమీస్ వచ్చారు, అది వేరే సంగతి. బట్ పాపులారిటీ డెఫినెట్గా వచ్చింది కదండి. ఇండియాలో ఇన్ని సర్జరీస్ ఎలా చేయగలుగుతున్నారు? బట్ ఒకటి అది లెస్ ఇంపార్టెంట్ రీజన్. ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ అంటే అసలు ఆ డయాగ్నోసిస్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది మన స్కానింగ్ మనం చేసుకోకపోతే. ఇవాళ ఒక ఆయనకి 4 సార్లు స్కాన్ చేశాను, ఎందుకంటే నా కాలు నల్లగా ఉంది, నాకు వెయిన్స్ దొరకట్లేదు, రైట్? సో నేనే మళ్ళీ డౌట్ వచ్చి ఇలాగ మీకు ఎక్కడ అవుతుందండి? ఏ డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్తే 4 సార్లు మీకు ఫ్రీగా స్కానింగ్ చేస్తారు? సో అదేంటంటే అదొక డీప్ అండర్స్టాండింగ్ కోసం కూడా చేసుకుంటున్నాం, రైట్? ఒకరికి ఆపరేషన్ చేసాం, మనం ఇందాక ఫస్ట్ మాట్లాడిన టాపిక్ వద్దు, మళ్ళీ వచ్చిన వాళ్ళు అందరికీ ఫ్రీగా స్కాన్ చేస్తున్నాను కదా, రైట్? సో మామూలుగా మీరు వేరే హాస్పిటల్కి వెళ్తే మీరు ఒక ATM మళ్ళీ వచ్చాయా, మళ్ళీ వెళ్ళి స్కాన్ చేసుకుని అంటారు.
సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ వ్యవస్థలు ఇవన్నీ పెట్టింది యాక్చువల్గా సర్వీస్ కోసం, మీకు లైఫ్ ఈజీ అవ్వడం కోసం, మీరు తక్కువ డబ్బులు కట్టి బెస్ట్ ట్రీట్మెంట్ పొందడం కోసం. ఇక్కడ ఇంకే గూఢార్థం ఏమీ లేదు. ఓకే, పోతే ఈ సక్సెస్ రేట్కి వచ్చామనుకోండి. ఎస్, నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ మెడికల్ ఇండస్ట్రీ ఏదైనా సరే పూర్తిగా 100% ఎక్కడ వినలేకపోతాం, వాస్కులర్ వెయిన్స్కి సంబంధించి కూడా. కానీ పేషెంట్ ఎలా ఆలోచిస్తారంటే, నేను ఫస్ట్ అడిగినట్లుగా 100% ఎక్స్పెక్ట్ చేస్తారు మళ్ళీ రాకూడదు అని. పేషెంట్స్ ఒకవేళ సమ్ కేసెస్, సమ్ ఇష్యూస్తో మళ్ళీ వచ్చినప్పుడు మీ మనసు అంటే మీకు పర్సనల్గా ఎట్లా అనిపిస్తుంది? రైట్. సో ఇది చాలా మంచి ఎమోషనల్ క్వశ్చన్ యాక్చువల్గా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసామనుకోండి, ఈ వ్యవస్థ ఈ 10 ఏళ్లలో ఇంత గ్రో అవడం కారణం ఏంటి? టీవీ షో కాదు, టెక్నాలజీ కూడా కాదు, వర్డ్ ఆఫ్ మౌత్. మీరు తగ్గిందని ఈయనకి చెప్తున్నారు, ఈయన తగ్గిందని ఆయన చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ రాజా గారు, సూపర్. సో అది నాకు కావాలనుకోవడమే నా శ్రేయస్కరం కూడా. సో 100% మీకు తగ్గాలనుకోవడం నాకే మంచిది, మీకు కూడా ఎలాగో మంచిది, నా వ్యవస్థ కూడా వ్యాపిస్తుంది కదా. దాంతోపాటు ఇమాజిన్ 100 మంది తగ్గిపోయి మరొక 100 మంది చెప్తే నాకెంత బెనిఫిట్ అవుతుంది? మీ క్రైటీరియా పెరుగుతుంది కదా. సో అఫ్ కోర్స్ నా ప్రయత్నం మీకన్నా ఎక్కువ ఇది 100% తగ్గడానికి, రైట్? అందుకే కదా నేను ఇంతమందికి ఎవరైనా తగ్గలేదు అని 1% డౌట్ వచ్చినా మళ్ళీ ఫ్రీగా స్కాన్ ఇవన్నీ చేసి చెక్ చేస్తుంది దేని గురించి? సో దట్ నా సక్సెస్ వ్యవస్థ పెరగాలని కదా. సో మనసా వాచ పూర్తిగా పరిపూర్ణంగా నేను మీకు తగ్గాలని కోరుకునేవాడిని మీకన్నా నేను ఫస్ట్, 100% అవ్వాలని కోరుకునేవాడిని నేను ఫస్ట్. కానీ మనకు పడిన పాచకం అన్నిసార్లు 6-8 పడదండి, అది ప్రాబ్లం. ఓకే, మనకి డైస్, మనం రోల్ చేసే డైస్ ఆ రోజు పడిన నంబర్తో నడుపుకోవాలి. మీరు సపోజ్ 10 ఏళ్ళుగా 8 ఏళ్ళుగా పుండుతో సఫర్ అవుతున్నారు అనుకోండి, మీ సక్సెస్ రేట్ 85 మాత్రమే. ఓకే, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, మీ సక్సెస్ రేట్ 90 మాత్రమే, రైట్? అంటే 10%లో మళ్ళీ వస్తుంది, నేను కాదు బ్రహ్మ దేవుడు చేసినా వస్తుంది. బట్ ఈ 90 10 కన్నా ఎక్కువ కదా, అందుకు చేస్తాం. సో దీన్ని రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ అంటాం. ఇది చేసుకుంటే బెనిఫిట్, ఇది చేసుకునే రిస్క్ కన్నా ఎక్కువ కాబట్టి చేస్తున్నాం. మేము ఒకసారి కూడా మేము హాల్మార్క్ జ్యువెలరీ షాప్ అండి, ఇది 916 కాకపోతే మీరు మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని ఒకసారి కూడా అనలేదు ఎవరికి కూడాను. ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక మెడిసిన్, మీకు ఒక బాడీ మీద మనం ఒక ప్రొసీజర్ చేసినప్పుడు ఆ బాడీ ఏమన్నా ఎంత తట్టుకుంటుంది, మనం చేసేది ఎంత బాడీకి బాగవుతుంది. సో దేర్ ఇస్ వాట్ డస్ ఆపరేషన్ డూ టు ద పేషెంట్, వాట్ డస్ పేషెంట్ డూ టు ద ఆపరేషన్, రెండు కూడా ఫ్యాక్ట్సే కదా. ఓకే. సో ఇది కొంతమంది 98% మందికి ఇది అర్థమవుతుంది. 1 or 2% ఏంటంటే చెప్తే వింటారు, రేర్గా 0.5-0.1% ఏంటి విచక్షణ రహితంగా అరుస్తూ ఉంటారు. అది కరెక్ట్గా. ఫ్యాక్ట్ ఏంటంటే మీరు పెట్టే ప్రతి సంతకంలో, మీరు పెట్టే ప్రతి డిస్కషన్లో ఈ పాయింట్ మనం నొక్కి వక్కాలని చెప్తూనే ఉంటాం. 98% అండి, 97% అండి, మీరు పుండు పడింది 85% అని చెప్తూనే ఉంటాం. అంటే పేషెంట్కి ఉన్న తీవ్రత, ఆఫ్టర్ ప్రొసీజర్ వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఇవన్నీ ఉంటాయా డాక్టర్? అన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఎస్ డెఫినెట్గా డాక్టర్ టెక్నాలజీ, డాక్టర్ టెక్నిక్, డాక్టర్ వాడే మిషన్స్ కూడా మ్యాటర్ అవుతాయి. అందులో మేము అన్నీ ఆల్మోస్ట్ కొట్టుకొచ్చేసాం. నా దగ్గర ఉన్న మిషన్స్ ఎవరి దగ్గర లేవు, రైట్? టెక్నాలజీ కూడా చాలా మట్టుగా మంచి టెక్నాలజీయే. అండ్ ఇవన్నీ కూడా ఎందుకు బాబు, నేను ఒకటే ఫీల్డ్ నమ్ముకొని నేను ఇంతమందికి బాగు చేశాను కదా, నా పేరు వీళ్ళ దగ్గర వెళ్ళడం నాకు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అందరికీ నేను స్కాన్ మళ్ళీ ఫ్రీగా చేస్తాను, రైట్? ఎవరైతే మళ్ళీ వచ్చేవాళ్ళు. సో ఈ వ్యవస్థ క్రియేట్ చేసింది ఏంటంటే ఎస్ ఆ 97 తీసుకెళ్ళి మన అందరి ఎఫర్ట్తో 99 చేయగలమా అని, మనకు 19 అబోవే ఉంది సక్సెస్ రేట్ నన్ను అడిగితే. సో ఇంకా మనం దాన్ని ఎట్లా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో ఆ చక్రం తిరుగుతున్నప్పుడు అలా మనం వెళ్తూనే ఉన్నాం, రైట్? బట్ ఇది అంటే ప్రజలు ఎవరైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మీకన్నా ఎక్కువగా మనస్ఫూర్తిగా మీకు తగ్గాలని కోరుకునేవాడు నేను, ఇంకా మీకన్నా ఎక్కువ. నా స్వలాభం కోసం కొంత, మీ లాభం కోసం కొంత. బట్ డెఫినెట్గా మై రీజన్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ టు విష్ యువర్ వెల్ఫేర్. రైట్.